ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తు రావాలి, దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఒక విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తామో, ఏ సమస్య అయినా వచ్చినప్పుడు, ఫలానా సమస్య వచ్చినప్పుడు ఫలానా వ్యక్తికి దేవుడు ఇలా సహాయం చేశాడు కదా, కాబట్టి నేను కూడా ప్రార్థన చేసినప్పుడు, నేను కూడా విశ్వాసంతో అడిగినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మిక అనేది మనం కలిగి ఉండాలి, అనే ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడతాదని చెప్పాడు. కాబట్టి మనలో ఆవగింజంత విశ్వాసాన్ని కోరాడు దేవుడు. పెద్ద పెద్ద రాళ్ళ వంటి విశ్వాసాన్ని మనలో కోరుకోలేదు, కానీ ఆవగింజంతే చాలా చిన్నదన్నమాట. అంత విశ్వాసం నీలో ఉన్నా కూడా సరే నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనము అవిశ్వాసంలోనికి వెళ్ళకూడదు.